పోండి. సిలువలో సాగింది యాత్ర. ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. మా తండ్రి, వీరిని క్షమించండి. వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకే తెలియడం లేదు. తండ్రి ఏం చేస్తున్నారో లేదు కనుక మీరు క్షమించమని క్షమించేటువంటి మాట ఆయన నోటి నుండి వచ్చిందంటే ఆయన ఎంత గొప్పవాడైతే ఆయన నోటి నుండి అంత మాట వచ్చింది. మనల్ని తిట్టిన వారినే మనం ఎట్లనే. నేను నీతో చెప్తున్నాను, ఈ రోజే నువ్వు నాతో పాటు పరలోకంలోకి నిశ్చయముగా ప్రవేశిస్తావు. ప్రకటించబడలేదు కానీ నూతన సువార్త రాలేదు. అప్పుడు ఈ రీతిగా మనం చదువుకున్న వారికి ఇప్పుడు ప్రకటించబడలేదు. పాత నిబంధనలోని గ్రంథాలు, పాత నిబంధనలోని ప్రవక్తల మాటలకు మాత్రమే అక్కడ యూదులకు మాత్రమే తెలుసు. కానీ ఈ గొప్ప తెలుసని అనుకోలేదు. అంతటి మహనీయుని నచ్చిన దేవుడిని అంత హింసించి దూషించి ఆయన సిలువ వేసిండు. మరి ఇంకొకటి ఏంటంటే ఆయనలో సిలువలో పండిన 7 మాటలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఏం నేర్పిస్తుంది, ఆ పాఠం ఏం నేర్పిస్తుంది, ఆ సిలువ తత్వం ఏంటి? అమ్మా, అదిగో అతను నీ బిడ్డ. సహోదరుడా, ఆమె నీ తల్లి. నా దేవా, ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావు? ఆయన సిలువలో పలికిన 7 మాటలు, 7 మాటల్లో ఇది 4వ మాట. కాబట్టి మనం ఎట్లున్నారంటే, ఒకటి ఏంటంటే యేసు లోకానికి వెలుగుగా వచ్చింది. యేసు లోకానికి వెలుగుగా వచ్చి తిరిగి 3వ దినంలో లేచింది. కాబట్టి మనం ఎట్లున్నారంటే ఆయన శరీరం దాహం కాదు, ఆత్మ దాహం. దాహం అనంటే ఆత్మ కోసం ఎంతగానో ఆరాటపడి ఉన్నారు. ఇంకనూ ఆత్మలు కావాలి, ఆత్మను సంపాదించుకోవాలన్న ఒక దాహంతో ఆయన దాహం అని అంటున్నారు. శరీరానికి సంబంధించిన దాహం ఉన్నారు. దేవుడికి అంతా సమాప్తమైనది. దాన్ని నుంచి పేరుతో నేను మూడిక నుంచి కళ్ళకెత్తి తాగించి తండ్రి, నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తున్నాను.